భారీగా పోలీసులు మోహరించారు. మూడంచెల భద్రతనైతే పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికైతే యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లకు 531 కోట్ల బిల్లులైతే పెండింగ్ ఉన్నాయని వారు ఆరోపించారు. తెలంగాణ అసెంబ్లీ పరిసరాల్లో భారీగా పోలీసులు మోహరించారు. మూడంచెల భద్రతనైతే పోలీసులు ఏర్పాటు చేశారు. దాదాపు 1000 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు నిర్వహించారు. మాజీ సర్పంచ్లు తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ అసెంబ్లీ ముట్టడికైతే యత్నించడంతో పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. మాజీ సర్పంచ్లకు 531 కోట్ల బిల్లులైతే పెండింగ్ ఉన్నాయని వారు ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మాజీ సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించలేదని తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ వ్యవస్థాపక అధ్యక్షులు సుర్వి యాదయ్య గౌడ్ అన్నారు. తమ పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ ముట్టడికి యత్నించిన మాజీ సర్పంచ్లను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీ వద్ద కొద్దిసేపు ఉద్రిక్తత వాతావరణం చోటు చేసుకుంది. ప్రజాపాలన ప్రభుత్వంలో మాజీ సర్పంచ్లపై కక్ష సాధింపు ఎందుకని వారు మండిపడ్డారు. సర్పంచులకు మాజీ తాజా సర్పంచులకు సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు అసెంబ్లీని పెండింగ్ బిల్లులు చెల్లించే వరకు అసెంబ్లీని సర్పంచుల పెండింగ్ బిల్లును గ్రామాలలో అభివృద్ధి పనులు చేసిన సర్పంచుల పెండింగ్ బిల్లును తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మాజీ సర్పంచుల పెండింగ్ బిల్లులు చెల్లించాలని మంత్రులకు, ఎమ్మెల్యేలకు, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నా మేము గ్రామాలలో అభివృద్ధి పనులు చేసినాం, వడ్డీలకు రూపాయలు తెచ్చినాం, అప్పుల పాలైనాం, అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకుపోయినా చలనం లేకపోయే వరకు ఈ రోజు మేము అసెంబ్లీ ముట్టడిస్తేందుకు కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న మాజీ సర్పంచులు అంతా మమేకమై మేము మా బిల్లులు చెల్లించాలనే దాని మీద అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరినాం. అదేవిధంగా కొంతమంది సర్పంచులని బిల్లులు చెల్లించాలని ప్రభుత్వాన్ని అడిగితే ఈ రోజు అసెంబ్లీకి బయలుదేరి వస్తుంటే కొంతమంది సర్పంచులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు. అక్రమ అరెస్టులతో, నిర్బంధాలతో మా గొంతులు నొక్కి మా బిల్లులు ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యకు పూనుకుంటే ప్రజల నుంచి మమేకం చేసి ఈ ప్రభుత్వంపై తిరుగుబాటు చేసే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా మేము దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలోనే 2019 నుంచి 24 వరకు చేసిన గ్రామ సర్పంచుల అభివృద్ధి పనులే కనపడతాయి. ఇప్పటికి చూస్తే గ్రామాలలో మేం చేసిన అభివృద్ధి పనులే ఉన్నాయి. ఈ ప్రభుత్వం వచ్చిన 2 సంవత్సరాల నుంచి కనీసము గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఉన్నాయి. ఈ సమావేశాల్లో మాజీ సర్పంచులు